ప్రైజ్ లార్డ్. మనం డైలీ లైఫ్లో చాలా విషయాలను ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని బట్టి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. మన శ్రమలు బాధలు అన్ని తీరిపోవాలని. పౌలు గారు అంటున్నారు కదా, మీ నిరీక్షణ ఇహలోక సంబంధమైనది అయితే మనుషులందరిలో మీరు దౌర్భాగ్యులని. ఈరోజు ఒక చిన్న లేఖన భాగాన్ని ధ్యానించుకుని దేవుని యొక్క చిత్తం మన పక్షంగా ఏమై ఉందో మనం దేని కొరకు ఎదురు చూడాలో చూద్దాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, ఒకసారి వినండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను రక్షక. ఇంతవరకు నీవే మాకు సహాయం అనుగ్రహించి సజీవుల లెక్కలలో మమ్మల్ని ఉంచినందుకు బట్టి నీకు స్తోత్రం. చదువుబడిన వాక్యం వినివారి హృదయంలో కార్యం జరిగించుటకు, తద్వారా నీ నామానికి మహిమ కలుగునట్లు సహాయం అనుగ్రహించమని యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖనం కనుక గమనించినట్లయితే దావీదు ఒక మాట మాట్లాడుతున్నారు. నా హృదయం ఎంతో సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షిస్తుంది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది అని. మనకందరికీ తెలుసు కదా, మనం అందరం కూడా ఒకానొక దినమున చనిపోతామని. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని భూమిలో పాతి పెడతారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా దాని గురించి లక్ష్య పెట్టరు. అలాంటిది నా శరీరం కూడా ఎంతో సురక్షితంగా ఉందని దావీదు ఎలా పలుకుతున్నాడు? ఈ మాటను క్రీస్తును గూర్చిన ప్రవచనంగా పేతురు గారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడున్న యూదా ప్రజలకు, సమస్త జాతుల ప్రజలకు ప్రకటించడం మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ లేఖనం మన జీవితాల్లో ఎలా ఫలిస్తుంది అని అనుకుంటున్నారా? చూడండి, ఏ వ్యక్తి అయితే క్రీస్తును అంగీకరిస్తాడో, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది కదా, ఎవరైతే యేసే ప్రభువును ఒప్పుకొని ఆయనను మృతుల్లో నుండి తండ్రిన దేవుడు లేపాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వారు రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ రక్షించబడిన వారు కేవలం ఏదో అనుకోకుండా రక్షించబడ్డం కాదు. యోహాను సువార్తలో గనక మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు అంటున్నారు, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవ్వరు కూడా నా యొద్దకు రారు అని. ఈ రకంగా ఆకర్షించబడిన వారు క్రీస్తు చేత ఆదరణ పొంది అంత్య దినములలో లేపబడతారని, ఆ విధంగా రక్షించబడిన వారిని, విశ్వసించిన వారిని అంత్య దినమున లేపడం నా తండ్రి చిత్తం అని యేసే చెప్తున్నారు. అవునండి, ఆయన రాబోతున్న సమయంలో బూరలు ఊదపడతాయి. ఆ కడబూర ఊదబడిన వెంటనే సమస్త శరీరం ఎవరైతే క్రీస్తునందు మృదులయ్యారో వారు తమ యొక్క శరీరాన్ని, అనగా ఈ లయమైపోయే శరీరాన్ని విడిచిపెట్టి దేవుని చేతితో చేయబడిన అక్షయమైన దేహాన్ని ధరించుకొని ప్రభుతో కూడా ఆయన సముఖంలో నిలవబడ్డానికి సిద్ధపరచబడబోతున్నారు. ప్రభు రాకడ ఆలస్యమైతే నీవు నేను కూడా ఆ జాబితాలో ఉంటాం. నిజమండి, క్రీస్తు ప్రథమ ఫలంగా తండ్రి ఎదుటకు ఎలా వెళ్ళాడో ఆ వరుసలోనే మన క్రమంలోనే మనం కూడా తండ్రి యొద్దకు చేరే అవకాశాన్ని ప్రభు కల్పించారు. మన శరీరం, ఈ బాహ్య శరీరం, ఈ కుళ్ళిపోయే శరీరం గురించి కాదండి. ఆదాము అవ్వ ఏ శరీరాన్ని అయితే కోల్పోయారో తిరిగి మృతులమైన మన జీవితాల్లో క్రీస్తు తన వెలుగును ప్రకాశింపజేయగా వచ్చిన జీవాన్ని బట్టి తండ్రి యొద్దకు అక్షయ శరీరాన్ని ధరించుకొని వెళ్తాం. ఎంత గొప్ప నిరీక్షణ కదా! ఇలాంటి నిరీక్షణను ఊహించడానికి కూడా, వర్ణించడానికి కూడా మాటలు సరిపోవట్లేదు కదా.